హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 10 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగ చేయ నేరం. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒకసారి పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాప్తి ఇక ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. పాత నిబంధనలో ఎడతెగకుండా బలులు అర్పించేవారు. అవి కూడా జంతు బలులు అర్పించేవారు. అర్పించినప్పుడల్లా కూడా వారి పాపాన్ని సంపూర్ణంగా ఒకేసారి పరిహారం చేయలేకపోయింది. వారి పాపాన్ని వారు జ్ఞాపకం చేసుకోవటానికి అవి సంపూర్ణంగా మనస్సాక్షిని శుద్ధి చేయలేకపోయింది. సో కనుక అది కానీ వాటిని దేవుడే పెట్టాడు. ధర్మశాస్త్ర సంబంధమైన బలుల్ని, సేవా నియమాలని పరిశుద్ధపరచబడటానికి ఏ రీతిగా వాటిని నియమించాడో అది దేవుడే పెట్టాడు. కానీ అది రాబోయేదానికి కొత్త నిబంధనకు ఛాయే కానీ అది సంపూర్ణమైంది కాదన్నమాట. ఛాయగా ఒక అప్పటికి ప్రస్తుతానికి వారికి ఆ రీతిగా పెడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేల్ సంగతి ఏమైందో మనందరికీ కూడా తెలుసు. ఇశ్రాయేల్ ధర్మశాస్త్రం కలిగి ఉన్నప్పటికీ కూడా వారి చివరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చే సమయానికి అందరూ కూడా భక్తిహీనులు అవుతూ వచ్చారు. చెదిరిపోతూ వచ్చారు. చివరికి ఎంతవరకు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభుని కూడా నిరాకరించి సంహరించడానికి కూడా వారు సంపూర్ణంగా భక్తిహీనులు అయిపోతూ వచ్చారు. తిరిగి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి సంపూర్ణ సిద్ధి కలుగజేస్తున్నారు. నిజానికి చూసినట్లయితే మనిషి కొరకు మనిషి బలి కావాలి. మనిషి కొరకు మనిషి బలి కావాలి. అంటే పాపుల కొరకు పరిశుద్ధుడైన వారు బలి కావాలి. అయితే ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారండి? ఆదాము నుంచి పుట్టిన ప్రతివారు ఎవరైనా నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడిని, నేను మంచివాడిని అంటే ఆ వ్యక్తి చనిపోకూడదు అన్నమాట. సో ఎంత మంచి వ్యక్తి మనుషులకి మంచి వ్యక్తిగా కనపడినప్పటికీ దేవుని దృష్టిలో అందరూ కూడా ఎవరండి? పాపులు. చనిపోయే ప్రతి మనిషి కూడా తాను పాపినైనా గుర్తించాలన్నమాట. ఇప్పుడు ఎందుకంటే క్రియల ద్వారా మనం నీతిమంతులం కాలేం. క్రియల ద్వారా మనల్ని మనం శుద్ధీకరించుకోలేం. ఆచారాల ద్వారా మనం శుద్ధీకరించుకోలేం. దేహశుద్ధి బాహ్యానికి చేసుకోవచ్చు కానీ అయితే ఆత్మశుద్ధి మాత్రం జరగదు. లేకపోతే మనస్సాక్షి శుద్ధీకరింపబడదన్నమాట. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఇవన్నీ కూడా పరిపూర్ణంగా జరిగించడానికి. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. పరలోకంలో ఉండేవారు ఎవరండి? పరిశుద్ధులు. భూమి మీద ఉండేవారు ఎవరండి? అపవిత్రులు, పాపులు కదండి. భూమి మీద ఎవరు ఉంటున్నారు? సాతాను ఉంటున్నారు. ఒకవేళ నీవు నేను కూడా పవిత్రంగా జీవించాలనుకుంటే వాడు ఉండేస్తాడా? వాడు ఉన్నాడు. ఆదాము ఎవరి దగ్గరే ఆరంభించాడు. వారిని పాపం చేయించాలి, అపవిత్రులుగా చేయాలి, పరిశుద్ధుడైన దేవునితో వేరు చేయాలి, నాతో నా అధికారంలోనికి తెచ్చుకోవాలి, మరణం వరకు వారిని కాయాలి, మరణం తర్వాత వారు నరకానికి వెళ్ళిపోయేటట్టుగా చూడాలి. తన స్థితి తనకు ముందుగానే తెలుసు. ఎవరి స్థితి?
సాతానిక స్థితి. సాతాను తీర్పు తీర్చబడిన తర్వాత సాతాను తీర్పు ముందు జరుగుతుంది, తర్వాత పాపుల తీర్పు తర్వాత జరుగుతుంది. దవడ సింహాసనం తీర్పు కంటే ముందు ఎవరి తీర్పు జరుగుతుంది? సాతాన్ని బంధించి పాతాళంలో పెడతారు. తర్వాత పాతాళంలో ఆల్రెడీ చనిపోయిన వారంతా కూడా ఏమవుతుంది? పాతాళంలో భద్రం చేయబడ్డారు వారి ఆత్మలు, కటిక చీకటి. అయితే సాతాన్ని తీర్పు తీర్చి మొదట నరకంలో వేస్తాడు. తర్వాత ఈ పాతాళంలో ఉన్న వారిని అందరినీ ఏం చేస్తాడు? యేసుప్రభు ధవళ సింహాసనం మీద కూర్చుంది. ఇది ఎక్కడుందంటే మీరు మరొకసారి ప్రకటన 20వ అధ్యాయం అంతా చదువుకోండి ఇప్పుడు తర్వాత. అది ఇప్పుడు తీసి పెట్టుకోవాలి బైబిల్. అయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఏముందండి? సాతాన్ని ఏ రీతిగా బంధిస్తారు, తర్వాత ధవళ సింహాసనం తీర్పు అనేది ఉంటుంది. 19వ అధ్యాయంలో అంతకుముందు సంఘం ఎత్తబడుతుంది. 20వ అధ్యాయంలో సాతానికి తీర్పు, పాతాళంలో ఉన్న వారికి తీర్పు, నరకంలో వేయబడుతుంది. 21వ అధ్యాయం ప్రకటనలో ఏముంది? నూతన భూమి నూతన ఆకాశం. అంటే అప్పటికి ఏమైపోతుంది? 1000 ఏళ్ల పరిపాలన కూడా అయిపోతుంది. 1000 ఏళ్ల పరిపాలన అంతంలోనే నరకంలో వేయబడతాడు సాతాను. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ధవళ సింహాసనం తీర్పు జరుగుతుంది. పాతాళంలో ఉన్న పాపుల యొక్క ఆత్మలన్నీ ఎక్కడ వేయబడతాయి? నరకంలో వేయబడతాయి. తర్వాత నూతన భూమి ఆకాశం వస్తుంది. దాంట్లో ఎవరుంటారు? యేసు రక్తము చేత కడగబడినవారు, పరిశుద్ధపరచబడినవారు, పరిశుద్ధంగా జీవించేవారు అందరూ కూడా యేసు. చూడండి వాళ్ళు యేసు ప్రభుకి ఎట్లా ఉంటారంటే, చూడండి ప్రకటన 14 17-14 చూడండి. ప్రకటన 17-14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ సర్వాధికారి అన్నాడు. అందరికీ ఆయన ప్రభు అయినందున యేసుక్రీస్తు ప్రభుకి పరిశుద్ధుల సహకారం కూడా కావాలి కదా. ఆయన యేసు ప్రభుతో ఉన్నవారు ఎవరు? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన. ఈ 3 ఉండాలి విశ్వాసంలో, ఈ 3. అయితే ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రాజులతో పోరాడుతున్నాడు, ఎందుకు సాతానుతో పోరాడుతున్నాడంటే, నిన్ను నన్ను పాపము చేయించు అపవిత్రులుగా చేసి తన వశం చేసుకుంటున్నాడు కాబట్టి యేసు ప్రభు వచ్చి నీ కొరకు నా కొరకు వచ్చి పోరాడుతున్నాడు అంతే. నిన్ను నన్ను తన రాజ్యంలో సంపూర్ణంగా చేర్చుకోవడానికి పోరాడుతున్నాడు అంతే. లేకపోతే యేసు ప్రభుకి పోరాటం ఎందుకు, యుద్ధాలు ఎందుకు, ఎవరి కొరకండి? ఇప్పుడు మన సొత్తు ఎవరన్నా తీసుకెళ్ళిపోయారనుకోండి, తీసుకెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తామండి? వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం. గవర్నమెంట్ ఏం చేయాలి? పోలీస్ ఏం చేయాలి? లేదు కొన్నిసార్లు మన కళ్ళ ముందే ఆ దొంగ దొరికాడు అనుకోండి, ఏం చేస్తాం? పోరాడతాం. అట్లాగే దొంగిలించిన వాడు సాతానుడు కాబట్టి, మనకంటే కూడా బలవంతుడైన వాడు కాబట్టి, ప్రస్తుతానికి మనము దృశ్యమైన దేహం కలిగి ఉన్నాం, వాడు అదృశ్యమైన దేహం కలిగి ఉన్నాడు కాబట్టి వాడిని మనం చూడలేం కనుక ఇది కేవలం సాతానికే సాధ్యం. లేకపోతే లోకంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, లోకంలో ఉన్న రాజ్యాలు కానీ, వారి చట్టం వారి చేతిలో ఉంది కనుక, అధికారం వారి చేతిలో ఉంది కనుక మనం అనుకున్నట్టు జరుగుతుంది. అందుకనే ప్రార్థన అన్నమాట. ఎప్పుడూ కూడా యేసు ప్రభు ఎవరండి? రాజులకు ప్రభువులకు, అంటే వారందరికీ కూడా పైన ఉన్నవాడని అర్థం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి? మన విజయం కొరకు ఎప్పుడు కూడా మనం ప్రభుతో ఉండాలని కోరుకోవాలి. అందుకనే మనం ఎవరని చెప్పండి? ఇప్పుడు ఏర్పరచబడిన వారు, క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలువబడిన వారు,
మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలువబడిన వారు. అందుకనే చూడండి పేతురు, 2 పేతురు 1:10 చూడండి. సహోదరులారా, చూసారా, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుగా ఏం చేయాలి? పిలువబడిన వారంతా కూడా ప్రభు పక్షంగా ఉండాలి. ప్రభు పోరాడేది మన కొరకే, దొంగిలించిన పాపులందరినీ విడిపించడానికే కదా, సాతాను రాజ్యాన్ని కూలగొట్టడానికే, సాతాన్ని సంపూర్ణంగా నరకంలో పడవేయటానికే. చూడండి, వాడిని సాతాని అధికారంలో ఉండి వాడిని అనుసరించిన వారి గతి ఎట్లా అవుతుంది? వాడికి ఏ గతి పట్టిందో వారిని అనుసరించే వారిని గతి కూడా అదే. మనం క్రీస్తుని అనుసరిస్తే క్రీస్తుకి ఎటువంటి మహిమ ఉందో, ఎటువంటి ఘనత ఉందో, ఎటువంటి జీవం ఉందో, మనం కూడా మన ఏర్పాటులో, మన పిలుపులో మనం నిల్చుంటే, క్రీస్తుకి నమ్మకంగా ఉంటే, దేవునికి నమ్మకంగా ఉంటే మనకు కూడా అదే స్థితి ఉంటుంది. ఏ స్థితి ఉంటుంది? మన ప్రభువుకి ఏ స్థితి ఉందో అదే. ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుందండి? ఏ స్థితి ఉంటే అదే స్థితి. దానికి ఏం కావాలి? మనకు ఉండవలసిన గుణగణాలు: పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, నమ్మకం. సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. పిలిచిన తర్వాత వచ్చినట్టు వస్తారు. చాలామంది బలహీనులుగానే ఉంటారు. అనేక సార్లు జీవితం అంతా కూడా సాతానుకు అనుకూలంగానే ఉంటుంది. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడరు. ప్రార్థన సరిగా చేయరు. ప్రార్థన సరిగా చేయడం అంటే ఏం కావాలండి? ప్రార్థన చేయడానికి విశ్వాసం ఉండాలి. అంటే ప్రభుతో కలిసి పోరాడేవారు కావాలి. ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారు కావాలి. ప్రభు ఏంటంటే ఈ లోకంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? రెండో రాకడ. ఎవరు నశించటం, అందరూ మారుమనసు పొందాలనే ఉద్దేశంతో. ఇప్పుడు మనం ఏంటి? మనం కూడా అందరూ మారుమనసు పొందాలని మనం ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏం చేయాలి? సువార్త కూడా ప్రకటించాలి. యేసు ప్రభు మరణ పునరుద్ధానాలను కూడా ప్రకటించాలి. సో మనం నమ్మకమైన వారుగా, సాతానికి చోటు ఇచ్చేవారుగా ఏమాత్రం కూడా ఉండకూడదు. కొంతమంది స్నేహితులు ఉంటారు, అంటే మీ గురించి కానీ ఇంకెవరి గురించి చెప్పట్లేదు, సామాన్యంగా స్నేహితులు ఎట్లా ఉంటారంటే, ఇక్కడ స్నేహం చేసినట్టు చేస్తారు, ఇక్కడ సమాచారం తీసుకెళ్ళి అక్కడ చెప్తారు, అక్కడ సమాచారం తీసుకొచ్చి ఇక్కడ చెప్తారు, ఇష్టం ఉండి చెప్తారు, లేకపోతే ఎవరొకరిని ముంచుతారు. అది నమ్మకత్వానికి గుర్తు. దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలి? ఒకరితో ఒకరు అబద్ధం చెప్పకూడదు, కపట బుద్ధి కలిగి ఉండకూడదు, నమ్మకమైన వారుగా. ఒకవేళ ఇటు ప్రతికూలమైనది ఏదన్నా చేసామనుకోండి, సాతాను వశములు చేసుకుంటాం. పైకేమో యేసు ప్రభుని వెంబడిస్తున్నట్టుగా ఉన్నాడు యోధా ఇస్కరియోతు, లోపల ఎవరున్నారు? మరి సాతాను సేవ చేస్తున్నాడా? సాతానికి అనుకూలంగా, యేసు ప్రభుకు అనుకూలంగా చేస్తున్నాడా? మిగిలిన వాళ్ళంతా కూడా గ్రహింపు సరిగా లేక బలహీనతలు ఉన్నప్పటికీ కూడా గద్దించినప్పుడు వాళ్ళు సరి చేసుకుంటున్నారు. కాబట్టి 11 మంది స్థిరంగా ఉన్నారు, నమ్మకమైన వారుగా ఉన్నారు, పిలువబడిన వారుగా ఉన్నారు, నమ్మకమైన వారుగా ఉన్నారు. మిగిలిన వారు ఒక్కడేం చేశాడండి? అట్లా సంఘంలో కూడా మనం ఎప్పుడు కూడా అట్లా ఉండాలి. ఈ బతికే కొన్ని రోజులు కూడా ఆ విధంగా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఎందుకు రావాల్సి వచ్చిందంటే, పాత నిబంధన ప్రకారమే మానవాళి పాపాన్ని పరిహారం చేయాలి కనుక పాత నిబంధన జంతు బలులు, ధర్మశాస్త్రం కేవలం యూదులకు ఇవ్వబడింది కనుక ఇప్పుడు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు కదా, ఏ భేదము లేకుండా అందరూ పాపులు కాబట్టి అందరి పాపాన్ని తానే పరిహారం చేయటానికి వచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుకి ఏం పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టారు. యేసు అని ఎందుకు పేరు పెట్టారు? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించింది కాదు, ఆయనే. అది ముఖ్యం. మీ పిల్లలకి ఎవరు వంట చేసి పెడతారు? నేనే అంటావు కదా. మీ పిల్లలకి ఎవరు ఫీజు కడతారు? మేమే.
నా పిల్లలకి నువ్వు కడతావా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరు? మన సృష్టికర్త, మన రక్షణకర్త అయ్యాడు. సృష్టికర్త, రక్షణకర్త. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? పాపము. పాపం కలిగిన వారమైతే దేవుని అధికారంలో లేము. పాపం కలిగిన వారమైతే సాతాను అధికారంలో. అందుకనే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చదవండి. యోహాను సువార్త 14:30. మాట్లాడను, వచ్చుచున్నాడు. ఎవరికి? యేసు ప్రభుకి లోకాధికారి సాతానికి ఎవరికి ఉంది? మీకే ఉంది. మీతో మిగిలిన శిష్యులు చెప్పి మీతోనే ఉంది వాడికి సంబంధం. ఎందుకు? ఒకటి, మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని భయపెట్టి వెనక్కి తీసుకుంటాడు. రెండోది, మీరు అపవిత్రులైతే, ఇంకా బలహీనులుగా ఉంటే, నా మాటని గ్రహించకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తే, దైవ చిత్తాన్ని చేయకుండా ఉంటే, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో తెలుసుకుని దాన్ని మీరు చేయకుండా ఉంటే మిమ్మల్ని పట్టుకుని వెళ్ళి. అర్థమైందండి? చివరికి యేసు ప్రభు 10వ అధ్యాయంలో కూడా చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27 చదవండి, 28 చదవండి. నా గొర్రెలు నా స్వరం వినును, ఎరుగుదను. చూస్తారండి, ఎవరు యేసుప్రభుని వెంబడించేవారు? ఎవరండి? యేసుప్రభు అనే ప్రధాన కాపురిని వెంబడించేవారు ఎవరండి? ఆయన స్వరాన్ని వినేవారు. అంటే అర్థం ఏంటి? దాన్ని నమ్మి దాన్ని అనుసరించేవారు, పాటించేవారు. అర్థమైందా? ఇశ్రాయేల్ ఎందుకు తప్పిపోతూ వచ్చారు? ధర్మశాస్త్రాన్ని విన్నారు కానీ దాన్ని ఏం చేయలేదు, పాటించలేదు. ఈరోజు యూత్లు మీటింగ్లో వచనాన్ని కూడా పెట్టాను, స్టేటస్లో కూడా పెట్టాను. ఓకేనండి? కాబట్టి తర్వాత ఏముంది? వాటికి ఎవరైతే నన్ను వెంబడిస్తారో, నన్ను అనుసరిస్తారో, నా మాట వింటారో, నా స్వరాన్ని విని లోబడతారో వాటికి గొర్రెలతో పోల్చాడు. వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక ఎన్నటికీ నశించు. అపహరింపు. ఎవరు అపహరింపలేరు? సాతాను కాదు. ఎవరు అపహరింపబడలేరు? ఎస్, ప్రధాన కాపురిని ఏం చేయాలి? మనం వినాలి. దాన్ని వినేం చేయాలి? విన్నట్టే ఉంటాం కానీ ఏం చేస్తాం? బయటికి వెళ్ళిన తర్వాత అనుసరించు. మన బ్రతుకు మందే, మన జీవితం మందే. అట్లా ఉంటుంది. చాలామందిది అట్లా అయిపోతుంది. అందుకని దాన్ని ఏమంటారంటే లూజ్ క్యారెక్టర్ అంటారు. లూజ్ క్యారెక్టర్ అంటారు. అంతకుముందు కూడా చెప్పాను, ఇంగ్లీష్లో గల్లిబుల్ అంటారు. గల్లిబుల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నప్పుడు ఈ పాట, అక్కడ ఉన్నప్పుడు ఆ పాట కాదే. కాబట్టి యేసుప్రభు ఎటువంటి వారు కావాలని మన కొరకు దైవ చిత్తానుసారంగా పాత నిబంధన బలులకి బదులుగా ఒకటే శాశ్వతమైన బలిని మళ్ళీ మన పాపాలను గుర్తు చేసుకోకుండా, అంటే నేను ఈరోజు యేసుప్రభుని నమ్ముకున్నాను. ఈరోజు 60 ఏళ్ళకి యేసుప్రభుని నమ్ముకున్నాను అనుకుందాం. అయితే నా ఆది పాపం ఆదాము నుంచి వచ్చింది. దానిపైన నా పాపాలు ఏమైనా పెద్దగా పెద్దగా దాన్ని పెద్ద రాశి. నిన్న చూసాం కదా, నిన్న సాయంకాలం. మన పాపాలు ఎన్ని ఉంటాయి? ఎవరికి ఎన్ని తల వెంట్రుకలు ఉంటే అన్నీ ఉంటాయి పాపాలు. నా పాపాలు ఎన్ని అంటే అన్ని తల వెంట్రుకలు లెక్కపెట్టి, ఇప్పుడు ఊడిపోయినప్పుడు కాదు, మొదట ఉన్నప్పుడు తల వెంట్రుకలు చూసుకున్నాను. ఓకే, అవన్నీ వాటన్నిటినీ కూడా ఏమైంది? ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. నా జన్మ పాపం దగ్గర నుంచి ఈ రోజు వరకు కర్మ పాపాలన్నీ ఒప్పుకున్నాను, క్షమించాడు. మళ్ళీ గుర్తు చేసుకోవాలా? యేసుప్రభువే గుర్తు చేసుకోడు. నీ పాపాలు నేను ఎక్కడ పాడేశాను? వీపి వెనక పాడేశాను, అగాధంలో పాడేశాను.
పడమటికి తూర్పు ఎంతదో వెళ్ళి తెచ్చుకో. తూర్పుకి వెళ్ళి తెచ్చుకో, లేదా పడమటికి వెళ్ళి తెచ్చుకోగలమా? మరి ఆయన మర్చిపోతే నువ్వు నేను. అందుకనే మనకి ధైర్యం. పాప భీతి లేకుండా ఉండే జీవితమే దేవుడు కోరుకుంది. అందుకని హెబ్రీ పత్రికలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, హెబ్రీ 4:15. హెబ్రీ 4:15 చూడండి. కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేది. ఆయన ఎలా ఉన్నాడండి? పాపము లేనివాడుగా ఉండాలి. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం. అది ఇంకా భయం అక్కర్లేదు. కృపాసనం. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి కృపాసనం మీద కూర్చున్నాడు, కరుణాపీఠం మీద కూర్చున్నాడు. తన ఎద్దకు వచ్చే వారందరినీ నా బలహీనతలు ఇవి. శ్రీనివాస్, అది ఫ్యాన్ బాగానే ఉందిలే. నా బలహీనతలు ఇవి అవి అని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత క్షమించాడు. క్షమించిన తర్వాత మనకేముండాలి? పాప భీతి అనేది ఉండకూడదు, పాప భయం అనేది ఉండకూడదు. ధైర్యంగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని. దేన్ని బట్టి? క్రీస్తు నన్ను పరిశుద్ధపరిచాడు. క్రీస్తు రక్తంలో నేను కడుగుపడ్డాను. నూతన నిబంధన రక్తము శక్తివంతమైనది. ఇది జంతువుల వంటి బలహీనమైన రక్తం కాదు. నా జీవితకాల పాపాన్ని అంతటిని తుడిచివేసింది. ఆది పాపం, ఆదాం పాపం నుండి నా పాపాలన్నిటినీ కడిగివేసింది. అయితే రక్షణ పొందిన తర్వాత కూడా అపవిత్రులుగా ఉండకున్నట్లు అనుదిన జీవితంలో మనం ఏంటంటే పాదాలు కడుక్కునేటట్టుగా స్నానం చేసి బయటికి వెళ్ళినవాడు మళ్ళీ ఇంటికి వస్తే ఏం చేస్తాడు? అట్లాగే మన యొక్క నడవడిని మనం చెక్ చేసుకోవాలి, పరీక్షించుకొని ఎప్పుడు కూడా యేసు రక్తంతో కడగబడుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధత కొనసాగుతుంది, నీతి కొనసాగుతుంది. అప్పుడు యేసు ప్రభుతో సహవాసం కొనసాగుతుంది. సంబంధం అనేది పోదు, కానీ ఏం పోతుంది? సహవాసం. సో అందుకనే మనం నమ్మకమైన వారుగా ఉండాలని, తన పక్షంగా ఉండాలని, సాతాను పక్షంగా ఉన్న మనల్ని విడిపించి విమోచించి తన హస్తాల్లో భద్రపరిచి ఎవరు కూడా నా ఎద్దు నుంచి అపహరించలేరు. ఎందుకంటే మన విమోచకుడు, మన రక్షకుడు అంత బలమైన. ఆయన దగ్గర ఉన్నది ఎవరైనా లాక్కోగలరా? నా జేబులో 10,000 ఉందనుకో, ఎవరైనా లాక్కోగలరా? ఎవరు లాక్కోలేరండి. నా జేబులో 10,000 ఉందనుకో, ఎవరైనా లాక్కోగలరా? మాధవి ఎక్కడున్నావు? లేవా? లాక్కోగలరా? లాక్కోలేరా? నాకెంత బలమైన వాడు వచ్చారో లాక్కుపోతాడు కదా అలాగే ఇప్పుడు అదే యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉన్నాయనుకో, నా డబ్బులు ఎవరైనా లాక్కెళ్తారా? అది నా జేబులో ఉంటే లాక్. అయితే నేనే యేసు ప్రభు చేతిలో ఉంటే నేనే లూజ్గా ఉంటే, గల్లిబుల్గా ఉంటే, గల్లిబుల్ అంటే ఏంటండి? లూజ్ క్యారెక్టర్. ఆత్మీయంగా, స్పిరిచువల్, ఫిజికల్గా నాకు అవసరం లేదు. అయితే స్పిరిచువల్గా లూజ్ క్యారెక్టర్ ఉండకూడదు. అర్థమవుతుందండి? అట్లా అందుకని ఇవన్నీ చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏమైంది? తాను ఒక శరీరాన్ని ఏం చేశాడండి? ధరించుకున్నాడు. ఆ శరీరాన్ని దేని కొరకు ధరించాడండి? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. రాబో వాటికి ఛాయే గాని క్రీస్తులో ఉన్నది. 16 కూడా చదవమ్మా. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకు. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. సో వాటి విషయంలో తీర్పు తీర్చుకోండి. వాడు అమావాస్య పాటించావా, అది పాటించావా, ఇది పాటించావా,
అవన్నీ పక్కన పెట్టండి. అందుకనే ఆమోసులో కూడా దేవుడు ఏమంటాడంటే, మీ పండుగలు నాకు అసహ్యం అంటాడు. సో అట్లాగా యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని మన కొరకు ధరించి లోకానికి వచ్చి తన శరీరాన్ని సిలువలో ఒకేసారి అర్పించుకుంటారు. మన జీవితకాల పాపాలన్నీ కూడా క్షమించాడు. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు జన్మ పాపం, చదువుత కర్మ పాపం, ఆఖరి పాపం దాకా కూడా చనిపోయాడు. అయితే అంగీకరించిన నాటి నుంచి కూడా పవిత్రత కలిగి ఉండాలి. తప్పులు జరిగిన వెంటనే మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి కనికరాన్ని పొందుతూ ముందుకు సాగాలి. ప్రభు పక్షంగా ఉండాలి, ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. మనం పిలవబడిన వారమని, ఏర్పరచబడిన వారమని, దేవుని కొరకున్న ప్రజలుగా, దేవునికి ప్రతిష్ఠితమైన జనాంగంగా మనం చూసుకుని దేవుని క్రియలు చేయాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా పాపపు మనస్సాక్షితో, బలహీనమైన మనస్సాక్షితో రాకూడదు. సంపూర్ణమైన విశ్వాస నిశ్చయతతో, తర్వాత నేను పరిశుద్ధుడను అనే ధైర్యంతో ఎక్కడికి రావాలండి? కృపాసనం. అయితే కృపాసనం దగ్గర ఒకవేళ నేను తప్పు చేశానన్నప్పటికీ కూడా ఆ తప్పుని దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తాను వదులుకోవడం. మనం బలహీనం కాకూడదు కదా. యేసు రక్తము అంత శక్తివంతమైంది అన్నమాట. కాబట్టి అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడండి? 10వ అధ్యాయంలో 5-6 వచనాల్లో దీని అర్థం ఏంటండి? దీని అంతటి అర్థం ఏంటి? నీ చిత్తాన్ని చేయడానికి వచ్చాను. బలులు అంటే దాని అర్థం ఏంటండి? పాత నిబంధనలో బలులు అర్పించేవారు, ఏటేటా అర్పించేవారు. ఇప్పుడు ఆ బలులు అవసరం లేదు. నేను ఒకేసారి అర్పించాను కాబట్టి ఇంకా మీరు బలులు అర్పించవలసిన పని. ఇప్పుడు ఎందుకు మనం అర్పించట్లేదు గొర్రెల్ని, మేకల్ని? ఎందుకు ఇంకా కొంతమంది అర్పిస్తున్నారు? ఈ కొన్ని చర్చిలు ఉన్నాయి. కొన్ని చర్చిల్లో బలులు ఏం చేస్తున్నారండి? ఎందుకు? వారికి తెలియదు. యేసుప్రభు గురించి తెలియదు, ధర్మశాస్త్ర బలి గురించి తెలియదు, యేసుప్రభు ఒకే బలి గురించి తెలియదు. కాబట్టి తెలియక ఏం చేస్తున్నారంటే ఇంకా ఈ జంతు సంబంధమైన బలులు, శరీర సంబంధమైన ఆచారాలు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు పాటిస్తారు. దేవుని దయ వలన అటువంటి ఆచారాలు, అటువంటి పరిస్థితులు అన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందాలి. ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉన్నట్టుగా మన మనసు మారాలి, కానీ మన సేవా విధానం మారాలి, మన విశ్వాస విధానం మారాలి, విధేయత విధానం మారాలి. ఇవన్నీ కూడా క్రీస్తు యేసులో ఏమైందండి? అది తర్వాత ఇంకేముందండి? 7వ వచనంలో, 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే, బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నేను కోరలేదనియు, అవి నీకు ఇష్టము కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. చూసారండి? గ్రంథపు చుట్టలో అంటే ఈ పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ప్రకారము, యేసు ప్రభు గురించి రాయబడిన ప్రకారము తన చిత్తము నెరవేర్చడానికి పాత నిబంధనలో ఉన్నదంతా కూడా ప్రవచనమే. ఎవరిని గురించిన ప్రవచనం అంటే రెండవ రాకడ, యేసు ప్రభు మొదటి రాకడ గురించిన ప్రవచనమే. కొత్త నిబంధనలో ఉన్నదంతా ఏంటంటే రెండవది యేసు ప్రభు రెండవ రాకడ గురించి, తర్వాత సంభవించే తీర్పులన్నిటి గురించి కొత్త నిబంధనలో రాయబడింది. మొదటి నిబంధనలో ఏముంది? అది మొదటి నిబంధనలో యేసు ప్రభు రావాలని, శరీరధారిగా రావాలని, ఈ జంతు బలులన్నిటికీ సమాప్తి పలకాలని, తర్వాత తానే బలిగా అర్పించి మానవాళి పాపాన్ని పరిహారం చేయాలని మొదటి నుంచి ఆదాము దగ్గర నుంచి కూడా ప్రవచనం ఉంది. దాని ప్రకారమే, రాయబడిన ప్రకారమే దైవ చిత్తానుసారంగా తన శరీరాన్ని ధరించి వచ్చి పరిహారం, మనందరి కొరకు పరిహార బలి అర్పించాడు.
తర్వాత తద్వారా మనకేమొచ్చింది? విమోచన వచ్చింది. బలులన్నిటిని, శరీర సంబంధమైన బలులన్నీ విడిపించాం. దాని గురించి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి అంటే దాని అర్థం ఏంటి? ఈ పాత నిబంధన సంబంధమైన బలులు ఏది కూడా అవన్నీ శరీర సంబంధమైన అవుతాయి. ఓకే. తర్వాత ఇప్పుడు అవసరం లేదు. 9వ వచనం, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నాను. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. మొదటి దాన్ని రెండవ దాన్ని స్థిరపరచాలంటే మొదటి దాన్ని ఏం చేయాలి? ఏది మొదటిది? ధర్మశాస్త్రం. రెండవది ఏంటి? విశ్వాస శాస్త్రం కదా, ఆత్మశాస్త్రం, లేక క్రీస్తు శాస్త్రం, లేక నూతన నిబంధన యేసు రక్తం ద్వారా. సో యేసుక్రీస్తు ప్రభు ఇదంతా దైవ చిత్తానుసారంగానే చేశాడు, పాత నిబంధన ప్రకారమే చేశాడు. కాబట్టి ఇది క్రీస్తులో చేసిందంతా సత్యమైంది, క్రీస్తులో చేసిందంతా నిత్యమైంది. ఇప్పుడు పాతది కొట్టివేయబడింది, కొత్త దాన్ని మనం ఏం చేయాలి? అయితే అంతా కూడా పాత నిబంధన ప్రకారమే చేశాడు కాబట్టి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఏముందనేది కూడా మనం తెలుసుకోవాలి. అది ఇగ్నోరెంట్గా, అది తెలియని పరిస్థితిలో ఉండకూడదు. అది తెలిస్తేనే కదా కొత్త నిబంధన అంటే ఏంటి తెలుస్తుంది. అర్థమైందంటే అది. ఇప్పుడు 10వ వచనం చదవండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకసారిగా అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనం పరిశుద్ధపరచబట్టి దేవుని చిత్తం. ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి. వారు కూడా ఏది నిష్టలు కలిగి ఉంటున్నారు, పవిత్రత కూడా కలిగి ఉంటున్నారు. చాలామంది మాంసం కూడా తిన్నవారు ఉంటున్నారు. మరి వాళ్ళు పరిశుద్ధులు అవుతున్నారా? యేసుక్రీస్తు ప్రభులోనే మన పరిశుద్ధత దేవుని చిత్తం. పరిశుద్ధులు అయ్యే విషయంలో కూడా దైవ చిత్తానుసారమైన పరిశుద్ధత, దైవ చిత్తము కాని పరిశుద్ధత. క్రీస్తులోనే దైవ చిత్తానుసారమైన పరిశుద్ధత, దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధత మనకు కలుగుతుంది. క్రీస్తుకు వేరుగా పరిశుద్ధులు కావాలంటే జన్మలో కాదు, ఎప్పటికీ కాదు. అందుకని ఇప్పటికీ నామకార్థ క్రైస్తవుల్ని, అందుకనే వారిని సరైన దారిలోకి మనం తీసుకురావాలి. ఎవరైనా ఈ విషయాలు తెలియని వారు, తెలిసిన వారు ఏం చేయాలండి? వారు హాయిగా ఉంటారు. పర్లేదు, నేను కూడా క్రైస్తవుని, నా పేరు డానియేలు, నా పేరు ఇమ్మానుయేలు, నా పేరు ఏలైనా సరే ఏముండాలండి? దైవ చిత్తానుసారమైన పరిశుద్ధత యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం కలిగి ఆ ప్రకారం జీవించాలి. పాత నిబంధన బలులకి, కొత్త నిబంధన బలులకి, పాత నిబంధన సేవా నియమాలకి, కొత్త నిబంధన సేవా విధానం ఇవన్నీ కూడా తెలిసి ఆ రీతిగా సేవ చేయాలి. ఇలా మెచ్యూరిటీలోకి రావాలి. ఓకే. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని, అమాయకుల్ని పిలుచుకున్నాడు. వారు చివరికి ఏమయ్యారండి? పరిపూర్ణమైన జ్ఞానంలోనికి వచ్చారు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. వీటిని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా